ప్రీవియస్ గా వాట్ వెంట్ రాంగ్ విత్ వాట్ టూ వీడియోలో ఇచ్చిన హింట్ ని చాలా బాగా క్యాచ్ చేశారు. హింట్ ఏంటంటే మూవీ యొక్క సెకండ్ హాఫ్ చూస్తున్నప్పుడు ఈటీవీ పంచతంత్రం షో గుర్తొస్తుంది. అండ్ ద ఆన్సర్ ఈస్ హరిహర వీరమల్లు. అందరూ బాగానే క్యాచ్ చేశారు. వెరీ బ్రిలియంట్ హా. సో మాట ఇచ్చినట్టే ఈ వీడియోలో మనం వాట్ వెంట్ రాంగ్ విత్ హరిహర వీరమల్లు అనే టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. వీడియో ఎండ్ వరకు చూసి మీ యొక్క ఒపీనియన్ కూడా తప్పకుండా కామెంట్స్ లో చెప్పేయండి. ఇప్పటికే బాగా ఆలస్యమైంది. వయసు లేట్ మావా. ఇంకా మొదలు పెడదామా? హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఈ వాట్ వెంట్ రాంగ్ సిరీస్ లో నెక్స్ట్ ఎపిసోడ్ ఏ మూవీ మీద చేస్తున్నాం అనే విషయం మీద కూడా హింట్ ఇస్తున్నా. గెస్ చేసి కామెంట్ చేసేయండి. ఈ మూవీలో మెయిన్ లీడ్ షర్ట్ మార్చినంత ఈజీగా జాబ్స్ మారిపోతాడు. అది ఏ మూవీయో గెస్ చేసి కామెంట్స్ లో చెప్పేయండి. అండ్ ఆల్సో ఈ వీడియోకి ఒక 3K లైక్స్ టార్గెట్ ఇస్తున్నాం, పూర్తి చేసేయండి. ప్రీవియస్ గా వాట్ వెంట్ రాంగ్ విత్ వార్ 2 వీడియోకి 2K లైక్స్ టార్గెట్ ఇచ్చాం, మీరు కంప్లీట్ చేశారు. అలాగే ఈ వీడియోకి 3K లైక్స్ టార్గెట్ కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ వీడియో వాట్ వెంట్ రాంగ్ సిరీస్ లో వచ్చేస్తుంది. ఇంకా వాట్ వెంట్ రాంగ్ విత్ హరిహర వీరమల్లు అనే విషయానికి వస్తే నంబర్ 1 పాయింట్, డైరెక్టర్ క్రిష్ వాకౌట్. ఎప్పుడైతే క్రిష్ గారు ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారో అప్పుడే సినిమా అటకెక్కేసింది. ఎందుకంటే కథ ఆయనది, డైరెక్టర్ గా స్టార్ట్ అయింది కూడా ఆయనే. ఆయనకంటూ ఒక ప్రాపర్ విజన్ ఉంది ఈ సినిమాని ఎలా తీయాలి, ఎలా ఉండాలి అని. సో ఒక్కసారిగా ఆయన పక్కకి తప్పుకోవటం సారథిలేని రథంలా సినిమా కూడా ఆగిపోయింది. సరే, ఆయన ఏదో రీజన్ వల్ల తప్పుకున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఈ ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేయగల క్యాపబిలిటీ ఉన్న డైరెక్టర్ ని వెతికి పట్టుకొని సినిమాని సరిగ్గా పూర్తి చేయాలి. బట్ ఇక్కడ ఆ మూవీకి ప్రొడ్యూసర్ అయిన ఏం రత్నం గారు తనయుడు జ్యోతి కృష్ణ గారు డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. అండ్ ద హోల్ క్రెడిట్ గోస్ టు పవన్ కళ్యాణ్ గారు. ఎరా నాటకాలుగా ఉందా? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు అని అనుకుంటున్నారా? జ్యోతి కృష్ణ గారిని ఈ సినిమాని డైరెక్ట్ చేయమని పుష్ చేసిందే పవన్ కళ్యాణ్ గారు. ఈ విషయం వాళ్ళే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సరే, డైరెక్టర్ గా బాధ్యతలు ఇచ్చారు అన్నప్పుడు ఏం చేయాలి? ఉన్న కథని ఎక్కడ వరకు షూటింగ్ అయిందో చూసి మిగిలిన పార్ట్ ని కంప్లీట్ చేయాలి. అబ్బే, అలాంటి పనులు మనం ఎందుకు చేస్తాం? స్టోరీలో వేలు పెడతాం, వేలు పెట్టి ఫుల్ గా కెలికేసి పాడేస్తాం. అది కూడా ఏ రేంజ్ లో కెలకాలంటే ఉన్న కథతో సంబంధం లేకుండా సరికొత్త కథ రెడీ చేసి షూటింగ్ చేసిన పార్ట్స్ ను కూడా పక్కన పాడేసి కొత్తగా మళ్ళీ షూటింగ్ చేసి ట్రెండ్ బాగుంది కదా క్యాష్ చేసుకుందాం అని 2 పార్ట్స్ కింద కట్ చేసి అటు ఇటు తిప్పి పిప్పి చేసి నాశనం చేసి పాడేశారు. మేకర్స్ రిలీజ్ కి ముందే ఒక మాట అన్నారు క్రిష్ గారు, కానీ ఈ మూవీ చూస్తే ఆయనకే చాలా తేడా కనిపిస్తుంది. ఎందుకంటే అన్ని చేంజెస్ చేశాం అని చెప్పారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ వచ్చి నీకెవడు చెప్పాడ్రా కథ మార్చారని అంటూ క్వశ్చన్ చేస్తారు. మరి వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి కదా. నెంబర్ 2, చేంజ్ ఇన్ ద స్క్రిప్ట్. యాక్చువల్లీ క్రిష్ గారు ఈ మూవీని సరదాగా మాయాబజార్ మూవీలా ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. స్క్రిప్ట్ కూడా అలానే రాసుకున్నారంట. మంచి హ్యూమర్ అండ్ యాక్షన్ కలిపి ఉంటుందంట యాక్చువల్ స్క్రిప్ట్. ఎప్పుడైతే క్రిష్ గారు బయటికి వెళ్లారో, జ్యోతి కృష్ణ గారు అడుగు పెట్టారో, మరి ఇది పవన్ కళ్యాణ్ గారి రిఫరెన్సో లేదో జ్యోతి కృష్ణ గారే ట్రెండ్ లో ఉంది కదా అని అనుకున్నారో, కానీ సనాతన ధర్మం అనే పాయింట్ ని యాడ్ చేసి టోటల్ స్క్రిప్ట్ నే మార్చేశారు. ఇప్పుడు సనాతన ధర్మం అనే పాయింట్ ని యాడ్ చేయడం తప్పు అని నేను అనట్లేదు. మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి అసలు సనాతన ధర్మం అంటే ఏంటో తెలియాలి, తెలుసుకోవాలి కూడా. కానీ సనాతన ధర్మం అనే పాయింట్ ని చెప్పడానికి వీళ్ళు చూస్ చేసుకున్న స్క్రిప్టే తప్పయింది. అంటే ఒకవైపు కోహినూర్ అనే పాయింట్ కి న్యాయం చేయక, ఇటు సనాతన ధర్మం అనే పాయింట్ ని సరిగ్గా ప్రెజెంట్ చేయక మొత్తం ఏమైందంటే సగం కాలం ఉప్మాలా అయింది. అయితే పూర్తిగా క్రిష్ గారు ప్లాన్ చేసినట్టు కథ మొత్తాన్ని కోహినూర్ చుట్టూ తిప్పి ఆయన అనుకున్నట్టు హ్యూమర్ అండ్ యాక్షన్ మిక్స్ చేసి తీయాలి. లేదంటే ఒక ఫ్రెష్ స్క్రిప్ట్ తీసుకొని సనాతన ధర్మం అనే పాయింట్ ని చెప్తూ సినిమా తీయాలి. కానీ సగం షూటింగ్ పూర్తయిన సినిమాలో ఉన్న స్టోరీని మార్చి ఇలా కొత్త పాయింట్ ఇంట్రడ్యూస్ చేయడం బిగ్ మైనస్ అయింది. అండ్ దీని వల్ల మరొక ఇష్యూ కూడా వచ్చింది. నెంబర్ 3, వై పార్ట్ 2. అయ్యా బాబు, నిజంగానే ఒక సినిమాకి పార్ట్ 2 అవసరమైతేనే తీయండి, లేదంటే పూర్తిగా సినిమా తీయటమే మానేయండి. అంతేకాని సింగిల్ పార్ట్ లో తీయాల్సిన మూవీని తీసుకొని సెకండ్ హాఫ్ లో ఎక్కడ లేని సోదంతా ఇరికించి లాస్ట్ లో పార్ట్ 2 అని చెప్పి జనాన్ని మోసం చేయకండి. మరి లేకపోతే అసలు ఈ మూవీలో సెకండ్ హాఫ్ లో ఏముంది చెప్పండి? గుర్రం మీద లపతక లపతక అని వెళ్ళటం తప్ప అసలు సెకండ్ హాఫ్ లో ఏ సోది చెప్పకుండా మొత్తం పార్ట్ 2 లోనే అని కట్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఫుల్ సైజ్ దోశకి డబ్బులు తీసుకొని హాఫ్ దోశ ఇచ్చినట్టు ఉంటుంది. మీకు దండం సామి. మాకైతే ఇంకా చిరాకు వచ్చేసింది ఈ పార్ట్ 1 పార్ట్ 2 సంతతో. పైగా క్లైమాక్స్ లో పార్ట్ 2 కి లీడ్ ఇవ్వడం మరో కళాఖండం. దిస్ లీడ్స్ టు మై నెక్స్ట్
పాయింట్. నంబర్ 4, నో ప్రాపర్ విజన్. ఒక సినిమాకి 3 క్లైమాక్స్‌లు. ఫస్ట్ 3 డేస్‌లో ఒక క్లైమాక్స్, 3 డేస్ తర్వాత ఒక క్లైమాక్స్, ఓటీటీలోకొచ్చాక ఇంకో క్లైమాక్స్. వావ్! చప్పట్లు. ఇక్కడే అర్థమైపోతుంది మీ విజన్ ఎంత ప్రాపర్‌గా ఉందని. ఇంకా పవన్ కళ్యాణ్ గారి గెటప్. అమ్మ బాబోయ్! అప్పుడే క్లీన్ షేవ్‌తో షార్ప్ మీసాలేసుకొని ఉంటారు. సడెన్‌గా గెడ్డాలవి వచ్చి ఫుల్ బియర్డ్‌తో ఉంటారు. అయ్యా! అసలు ఈ టైమ్ లైన్ మీద ఒక చిన్న క్లారిటీ ఇస్తారా? మరి అంత దారుణంగా వెరీ ఫ్యూ డేస్‌లో గడ్డాలు దట్టంగా రావడం ఏంటండి? ఇంకా ఓటీటీలో ఉండే క్లైమాక్స్ కాదు కానీ, థియేటర్‌లో ఉండే క్లైమాక్స్‌లో సీజీఐ అండ్ వీఎఫ్ఎక్స్ ఉంటాదయ్యా! సరే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నంబర్ 5, సీజీఐ అండ్ వీఎఫ్ఎక్స్. చెప్తే ఫ్యాన్స్‌కి కోపంగా ఉంటుంది గానీ, నిజంగానే గుర్రం నడిపే సీక్వెన్స్ చూస్తే పంచతంత్రం షోనే కదా గుర్తొచ్చేది. సార్ బడ్జెట్ ఎంత? 250,00,00,000. మీరిచ్చిన క్వాలిటీకి, మీరు పెట్టిన బడ్జెట్‌కి అసలు ఏమైనా సంబంధం ఉందా సార్? కొన్ని షాట్స్ అయితే మహా దారుణంగా ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారి ఫేస్‌కి డూప్ పెట్టి మేనేజ్ చేశారు. సార్ అవుట్‌పుట్ ఫైనల్‌గా చూసారా లేదా? ఒకవేళ చూస్తే అలా ఎలా ఓకే చేశారండి బాబు? చూస్తున్న మాకే రకరకాలుగా ఉంది మాస్టారు అన్న ఫీలింగొచ్చింది. తీసిన మీకు అసలేం అనిపించలేదా? ఇంకా సెకండ్ హాఫ్‌లో ప్రతి షాట్ కళాఖండమే. ఇంకా నేనిక్కడ సీజీఐ అండ్ వీఎఫ్ఎక్స్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే వాళ్ళని ఏం అనట్లేదు. ఎందుకంటే మీరు తక్కువ టైమ్ ఇచ్చి ఫాస్ట్‌గా అయిపోవాలి అంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పండి? ఇలాంటి అవుట్‌పుట్టే ఇస్తారు. 'ఆదిపురుష్' తర్వాత మళ్ళీ అంత దారుణం బిగ్ స్టార్ మూవీస్‌లో చూడకూడదు అనుకున్నా. కానీ మీరు చూపించేశారు. దెబ్బకి పవన్ కళ్యాణ్ గారి మూవీతో పావనం చేసేశారు. నంబర్ 6, పవన్ కళ్యాణ్స్ ఎలివేషన్స్. ఇది నేను చాలా స్ట్రిక్ట్‌గా చెప్పాలి అని అనుకున్న పాయింట్. మూవీలో ఉండే క్యారెక్టర్‌కి ఎలివేషన్స్ ఇస్తే బావుంటుంది. ఆ ఎలివేషన్ కూడా పర్టిక్యులర్‌గా ఆ క్యారెక్టర్‌కి ఇస్తున్నట్టు ఉండాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి 'హరిహర వీరమల్లు' వరకు నేను గమనించిన పాయింట్ ఏంటంటే, అతను చేస్తున్న క్యారెక్టర్ కంటే ఆయనకి పర్సనల్ ఎలివేషన్సే ఎక్కువ పడుతున్నాయి. ఈవెన్ ఇక్కడ కూడా అదే జరిగింది. పొలిటికల్ ఎలివేషన్స్ ఇచ్చుకోండి. అలా ఎలివేషన్స్ ఇవ్వడానికి ఒక ప్లేస్ అంటూ ఉంటుంది. బట్ సినిమా ఇస్ నాట్ దట్ ప్లేస్. ఫ్యాన్స్ ఎక్సైట్ అవుతారు అంటారా? అయితే సినిమాలు ఫ్యాన్స్ కోసం తీసుకోవాలి అంతే. కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆ ఫ్యాన్స్ కోసం తీస్తున్న ఎలివేషన్స్ కూడా చాలా ఫోర్స్డ్‌గా అనిపిస్తున్నాయి కొన్నిసార్లు. ఇప్పుడిలా పర్సనల్ ఎలివేషన్స్ ఇవ్వడం వల్ల స్క్రీన్ మీద ఆ యాక్టర్ ప్లే చేస్తున్న క్యారెక్టర్ కనిపించట్లేదు. సేమ్ 'హరిహర వీరమల్లు'లో కూడా అదే జరిగింది. స్క్రీన్ మీద వీరమల్లు అనే క్యారెక్టర్ కనిపించదు. పవన్ కళ్యాణ్ గారే కనిపించారు. అప్పుడు ఆ కథకి మనం ఎలా కనెక్ట్ అవుతాం చెప్పండి? ఇప్పటికైనా మేకర్స్ కాస్త మారాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేసేవాళ్ళు. ఆయన పాలిటిక్స్‌లో ఉన్నారు ఓకే. కానీ పాలిటిక్స్‌ని సినిమాతో మిక్స్ చేయొద్దు. 2 వేర్వేరు రంగాలు. వేరుగానే ఉంచండి. ఎ కైండ్ రిక్వెస్ట్ ఫ్రమ్ రెగ్యులర్ ఆడియన్స్ లైక్ అస్. అండ్ చివరిగా ఇంకొక మాట. షూటింగ్‌కి సరైన టైం దొరకట్లేదు అంటే ఆయన పాలిటిక్స్‌లో బిజీగా ఉంటున్నారు. ఇలాంటి సినిమాలకి డేట్స్ దొరకడం కూడా కష్టం. అలాంటప్పుడు ఇలాంటి స్టోరీస్‌తో వెళ్ళకపోవడమే బెటర్. ఎందుకంటే ఇక్కడ ఏం ఉపయోగం ఉంటుంది చెప్పండి? ఫైనల్‌గా అవుట్‌పుట్టే తేడా కొట్టేస్తుంది. అయితే 100% పూర్తయ్యేంత వరకు ఎంత లేట్ అయినా వెయిట్ చేస్తాం అని వెయిట్ చేసి బెస్ట్ ఇచ్చినట్టయితేనే వర్క్ చేయండి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ 'ఓజీ'. సుజిత్‌కి చాలా తక్కువ టైం ఉన్నా ఉన్న టైంలో చాలా బాగా అవుట్‌పుట్ ఇచ్చాడు కాబట్టి 'ఓజీ' చాలా పెద్ద బ్లాక్ బస్టరే కూర్చుంది. లేదు సగంలో ఆపేస్తాం అంత టైం మా వల్ల కాదు అంటే ఆగిపోండి. అదిదా సంగతి. సో 'హరిహర వీరమల్లు' విషయంలో జరిగిన తప్పులైతే ఇవే. లిటరల్లీ ఒక సినిమా తీసే విషయంలో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో, ఎలా తీయకూడదు అని చెప్పటానికి ఈ సినిమా ఒక కేస్ స్టడీ అనే చెప్పాలి. మరి ఈ సినిమా మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్స్‌లో చెప్పేయండి. నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏ మూవీ మీద వీడియో వస్తుందో హింట్ కూడా ఇచ్చేసా. సో గెస్ చేసి కామెంట్స్‌లో చెప్పేయండి. మళ్ళీ చెప్తున్నా ఈ మూవీలో మెయిన్ లీడ్ షర్ట్ మార్చినంత ఈజీగా జాబ్స్ మారిపోతాడు. ఇంతటితో ఈ వీడియో అయితే సమాప్తం. ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుందిగా. సో తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.